తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ కూతురు కవిత దూకుడు బీఆర్ఎస్ పార్టీకి భారీ డ్యామేజ్ చేస్తుంది. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన నాటి నుంచి కారు నేతలపై కవిత ఎక్కుపెడుతున్న అస్త్రాలు, ఆ పార్టీ అగ్రనేతల కేంద్రంగా ఆమె గురిపెడుతున్న బాణాలు బీఆర్ఎస్ పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందట. ఇక కొత్తగా కొంతకాలంగా గుంపు మేస్త్రి, గుంటనక్క, గూఢాచారి అంటూ కవిత పెడుతున్న ప్రెస్ మీట్లు, బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా చేస్తున్న ప్రకటనలు కూడా గులాబీ నేతల్లో గుబులు రేపుతున్నాయి. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టార్గెట్ గా కవిత సంధిస్తున్న విమర్శలు బీఆర్ఎస్ ని ఇబ్బందులోకి నెడుతున్నాయి. కేటీఆర్ బయటకు వచ్చి మాట్లాడుతున్న ప్రతి అంశంలోనూ కవిత కేటీఆర్ కి ప్రత్యక్షంగానో పరోక్షంగానో స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూనే వస్తున్నారు. కేటీఆర్ చర్యలను తప్పుపడుతూనే పోతున్నారు. అయినా కూడా కేసీఆర్ నుంచి కేటీఆర్ వరకు అందరూ మౌనంగా ఉంటున్నారు. అయితే తాజాగా ఇప్పుడు కవిత బీఆర్ఎస్ అడ్డంగా దొరికింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో గులాబీ బాస్ కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టడాన్ని కేటీఆర్, హరీష్ సహా గులాబీ శ్రేణులు తప్పుపట్టారు. దీనిపై కవిత కేటీఆర్ పరువు తీసేలా బిగ్ బాంబ్ పేల్చింది. మొన్నటి వరకు బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ ను టార్గెట్ చేసిన కవిత తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు చేసిన అక్రమాల వల్లే ఇప్పుడు పార్టీకి ఇటువంటి ఇబ్బందులు ఎదురయ్యాయని అన్నారు. అన్యాయంగా కొందరి జీవితాల్లోకి చొరబడి వారి మాటలు వినడం క్షమించరాని నేరమన్నారు. ఇంతటితో ఆగకుండా ఇక కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కుండబద్దలు కొట్టారు. అందుకే ఆయనను విచారణకు పిలిచారని తెలిపారు. విచారణకు ఎవరిని పిలిచినా సరే వెళ్లాల్సిందేనని, చట్టాలకెవరూ చుట్టాలు కాదని పేర్కొన్నారు. తాను తప్పు చేయకపోయినా ఈడీ, సీబీఐ విచారణకు వెళ్లానని, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో పిలిచినా వెళ్తానని స్పష్టం చేశారు. సేమ్ థింగ్ నిన్న కేసీఆర్ గారిని ఫోన్ ట్యాపింగ్ పిలిచిన తర్వాత కూడా మళ్ళా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ అనేకమైన అంశాలు చెప్పారు. విచారణకు పిలవడం నేరము, ఘోరము అన్నట్టుగా మాట్లాడినారు. నేనేమంటున్నా, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అనేకమైన అంశాలు ఉంటాయి, వాటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ట్రాన్స్పరెంట్గా విచారణ కొనసాగడానికి అందరం కూడా సహకరించి ఈ అంశాన్ని ఎంత తొందరగా క్లోజ్ చేస్తే అంత మంచిది. అసలు మమ్మల్ని విచారణకే పిలవద్దు అన్నట్టు మాట్లాడుతున్నాం. అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఇన్ని రోజులు పిలవలేదు కదా కేసీఆర్ గారిని విచారణకు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చింది కదా. ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో ఇప్పటికన్నా అంతర్గతంగా వాళ్ళు పరిశీలన చేసుకోవాలి. ఒకటి. రెండు, ఒకవేళ పిలిచిండ్రు అనుకోండి విచారణకు, పోక తప్పదు. ఇప్పుడు రేపు నన్ను పిలిచినా పోతా. నన్ను కూడా అప్పుడు ఈడీ, సీబీఐ పిలిస్తే పోతే కదా. నేను చేసినా నేరం చేయలేదా అనేటటువంటిది నేను చేయలేదని నా మనసుకు తెలుసు, కానీ అది ప్రూవ్ అవ్వాలి కదా. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సో చట్టానికి అందరం కూడా సహకరించాలి. పిలిచినప్పుడు పోతాం. కాకపోతే ఆ యొక్క ఆలోచన విధానం ఏదైతున్నదో అందులో మార్పు రానంత కాలం బీఆర్ఎస్ పార్టీని మాత్రం ఎవడు కూడా బాగులేదు. కేటీఆర్ మాత్రం కేసీఆర్ను అసలు విచారణకే పిలవద్దంటున్నారని, ఇలాంటి రాచరిక పోకడల ఆలోచనలు మారకపోతే ఇక ముందు బీఆర్ఎస్ను ఎవరూ కాపాడలేరన్నారు. కేసీఆర్ను ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు పిలిచి పరిస్థితి ఎందుకు వచ్చిందో బీఆర్ఎస్ శ్రేణులు ఆలోచించుకోవాలని సూచించారు. అయితే కవిత మాట్లాడిన పాత కొత్త వీడియోని జత చేస్తూ కవిత ఇజ్జత్ తీస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. నువ్వు చేస్తే సంసారం, ఏం చేస్తే డాష్ డాష్ అన్నట్లుగా ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ గారికి ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీ ఏందండి? రేపటి నుంచి ఏం మాట్లాడతారు? సిబిఐ ఎంక్వైరీ వస్తే ఏం మాట్లాడతారు? కేసీఆర్ అంటే సిబిఐ కేసు అంటారు. మా నాన్న పరువు పోతే నాకా బాధ, మీకా? కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటేంది పోతుంది. పెద్ద సార్ దగ్గరకు వచ్చినాక ఇక కాంప్రమైజ్ అయ్యేది ఏం లేదు. ఘోష్ కమిషన్ వేసిన రోజే నేను చెప్పిన, ఎందుకు రియాక్ట్ కాలేదు పార్టీ అని అడిగిన ఆ రోజునే. నిన్న సిబిఐ ఎంక్వైరీ వేస్తున్నా అని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్తే తెలంగాణ బంద్ ఖాళీ వద్దా, బగ్గు మనొద్దా? తెలంగాణ ఎట్లా మాట్లాడతారు? నిజంగానే మనిషి అవినీతి అయితే, నిజంగానే మనిషి డబ్బులు తినోడైతే వేరు మాట. ఆయనకు తిండి మీద కూడా ధ్యాస ఉండదా బాబు? తెలంగాణ తెలంగాణ అదే పిచ్చి. అట్లాంటి మనిషిని పట్టుకొని ఇవాళ ఏది పడితే అది మాట్లాడితే కూడా రియాక్ట్ కాకపోవడం చాలా దారుణం, చాలా చాలా దారుణం. కేసీఆర్కి ఈ వయసులో సీబీఐ ఎంక్వైరీ ఏంటి? రేపటి నుంచి కేసీఆర్ అంటే సీబీఐ కేసు అంటారని, మా నాన్న పరువు పోతే నాకు పోయినట్లేనని చెప్పుకొచ్చారు. ఇక కేసీఆర్ పైనే కేసు వేసే స్థాయికి వచ్చినాక పార్టీ ఉంటే ఏంది, పోతే ఏంది, ఇక కాంప్రమైజ్ అయ్యేదేలే. సీఎం రేవంత్ సీబీఐ వేస్తున్నా అని చెప్తే బీఆర్ఎస్ నేతలు తెలంగాణ బంద్కు పిలిపియొద్దా, తెలంగాణ బగ్గుమనొద్దా అని కవిత అప్పుడు చెప్పటం ఇప్పుడు బీఆర్ఎస్కు చిక్కింది. ఈ వీడియోని గులాబీ శ్రేణులు తెగ వైరల్ చేసి మహానటి కవితను ప్రశ్నిస్తున్నారు. మరి గులాబీ శ్రేణుల ప్రశ్నలకు కవితక్క ఎలా స్పందిస్తుందో చూడాలి.